హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ చైతన్య. సార్, ఈరోజు మన వ్యూవర్స్ కోసం ఎన్ఆర్ఐ లోన్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా. అసలు ఎన్ఆర్ఐ లోన్స్ ఎవరెవరు చేస్తారు సార్? ఏ కంపెనీ వాళ్ళకి చేస్తారు? ఎన్ఆర్ఐ లోన్ అంటే మేము అన్ని కంట్రీస్ కి చేస్తాం చైతన్య. మొత్తం యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్ లోనే మేము చేస్తాం. దుబాయ్ అన్ని చేస్తాం. అంటే ఎన్ఆర్ఐ లో ఏ టైప్ లోన్స్ చేస్తారు సార్? ఎన్ఆర్ఐ హోమ్ లోన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఐ హోమ్ లోన్ ఎక్కువగా చేస్తాం. ఎన్ఆర్ఐ హోమ్ లోన్ అప్ టు 50 lakhs నుంచి మేము ఎంటర్ చేస్తాం. 50 crores 60 crores ఎంటర్ చేస్తాం. ఎన్ఆర్ఐ హోమ్ లోన్ తర్వాత ఎన్ఆర్ఐ మార్టిగేజ్ లోన్. రీసెంట్ గా ఎన్ఆర్ఐ మార్టిగేజ్ లోన్ బ్యాంక్స్ అన్ని చాలా అగ్రెసివ్గా చేస్తాం. ఇంతకు ముందు ఒక 7-8 years బ్యాక్ ఎన్ఆర్ఐ మార్టిగేజ్ అంత అగ్రెసివ్గా చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు అన్ని బ్యాంక్స్ కూడా ఎన్ఆర్ఐ మార్టిగేజ్ కూడా చేస్తున్నాం. ఎన్ఆర్ఐ ల్యాండ్ మార్టిగేజ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ఆర్ఐకి ల్యాండ్ ఉంది, దాన్ని కూడా మార్టిగేజ్ చేస్తాం. తర్వాత ఎన్ఆర్ఐ కమర్షియల్ పర్చేస్. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, అతను సపోజ్ ఒక 10 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొనాలి, లేకపోతే 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొనాలి. అతను డిపెండ్స్ అపాన్ అతను ఎలిజిబిలిటీని బట్టి ఎంత అయితే అతను చూసుకున్నాడో దానికి మేము లోన్ చేస్తాం. కమర్షియల్ లోన్, కమర్షియల్ పర్చేస్ అంటాం, ఎల్ఆర్డి లీజ్ రెంటల్ డీడ్ అంటాము. అంటే ఇప్పుడు అతని మీద రెంట్ వస్తుంది. సపోజ్ కస్టమర్కి ఒక $7,000 యూఎస్లో వచ్చింది అనుకోండి, అతనికి మేము ఒక 3 to 4 crores లోన్ ఇచ్చామనుకోండి, అతనికి ఇంకా 2 crores అడిషనల్గా కావాలి. అడిషనల్గా కావాల్సినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ అతను కొనే ప్రాపర్టీ మీద ఇంకొక 4 lakhs రెంట్ వస్తుంది. ఆ రెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ అని చెప్పి దాని మీద కూడా చేస్తాం. ఈ విధంగా ఎన్ఆర్ఐ లోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐ లోన్స్ అంటే ఏ ఏ బ్యాంక్స్ చేస్తారు సార్? అన్ని బ్యాంక్స్ అంటే మాక్సిమం మేము అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ డీల్ చేస్తాం. ప్రైవేట్ బ్యాంక్స్ చాలా అగ్రెసివ్గా చేస్తాయి ఎన్ఆర్ఐ లోన్స్. సో మేము ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఈ బ్యాంక్ అనేది మేము చెప్పలేము. అంటే డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఒక బ్యాంక్ ఒక మంత్ బాగా చేస్తాయి, ఒక బ్యాంక్ ఒక మంత్ బాగా చేస్తాయి. అంటే అది మాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, ఆయన శాలరీ ఇది ఉంది అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క బ్యాంక్ అగ్రెసివ్గా చేస్తాయి. అది మాకు వచ్చిన పే స్లిప్స్ని బట్టి, వాళ్ళు పనిచేసే కంపెనీని బేస్ చేసుకుని, వాళ్ళు పనిచేసే కంట్రీని బేస్ చేసుకుని ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. అది ఓవర్ ద ఇంటర్వ్యూ మనం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు ఎన్ఆర్ఐస్ అదర్ కంట్రీస్ లో ఉంటుంది కదా, వాళ్ళు ఇండియాకి ఏమైనా రావాల్సి ఉంటుందా సార్? అవసరం. వాళ్ళు ఇండియాకి రావాల్సిన పని ఏం లేదు చైతన్య. యాక్చువల్లీ ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్, ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ మాకు ఇప్పుడు మా యూట్యూబ్ వీడియో చూసి కాల్ చేశారు. ఇప్పుడు సపోజ్ అతను హోమ్ లోన్ టేక్ ఓవర్ చేయాలి, అతను ఎక్కడికి రావాల్సిన పని లేదు. జస్ట్ అతను అంతా ఆన్లైన్లో మాకు పంపిస్తారు. మా వెబ్సైట్లో మా ఐడీస్ అన్నీ ఉంటాయి, మా మెయిల్ ఐడీస్ అన్నీ ఉంటాయి, మా ఫోన్ నెంబర్. మాకు కాల్ చేసినా సరే ఇమీడియట్గా మేము మా టీం కాంటాక్ట్ అవుతాం. అయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఫస్ట్ అతనికి చెక్ లిస్ట్ పెడతాం. చెక్ లిస్ట్ పెట్టిన తర్వాత ఆ చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ పంపిస్తాం. పంపించిన తర్వాత మేము ఒక 1 day గ్యాప్ తీసుకుని అతనికి ఏ బ్యాంక్లో బాగా అవుతుంది, ఏ బ్యాంక్లో మంచి రేట్ వస్తుంది, ఏ బ్యాంక్లో ఎక్కువ ఫండింగ్ వస్తుంది అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ మీకు ఈ 3 banks బాగుంటాయని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్ ఓకే అనుకో, సార్ మాకు ఈ బ్యాంక్లో చేసేసేయండి అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే మొత్తం డాక్యుమెంటేషన్ అంతా మా దగ్గర ఉంటుంది కాబట్టి లాగిన్కి రెడీ చేస్తాం. లాగిన్కి రెడీ చేసిన తర్వాత అతనికి ఇక్కడ ఇండియాలో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ వైఫ్ ఎవరో ఒకరు ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళకి జీపీ అంటాం, జనరల్ పవర్ ఆఫ్ అటాక్. అది ఎవరో ఇచ్చే ఉంటారు కదా, అది వర్కింగ్లో ఉంటే జీపీఏ ఓకే, లేదు అంటే మళ్ళీ రెన్యూల్ చేయాల్సి ఉంటుంది. రెన్యూల్ చేసేసి దాని మీదే అంటే ఆయన తరపున 7 సంతకాలు పెడతాం. అప్లికేషన్ మీద సంతకాలు కానీ మాకు ఒక చెక్ ఉంటుంది, ఐఎండి చెక్ అంటాం. అదేంటంటే ఇనిషియల్గా ప్రాపర్టీ మేము కొలతలు వేయడానికి లేకపోతే లీగల్కి ఛార్జెస్ అవుతాయి. ఒక 2,500, 3,000 లేకపోతే 5,000, మ్యాక్స్ 7,000 అంటే ఇలాగ ఛార్జెస్ అవుతాయి. కాబట్టి దానికి మేము ఆ చెక్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ చెక్ తీసుకుని మేము టెక్నికల్ లీగల్ అంతా ప్రాసెస్ చేసేసి 1 weekలో శాంక్షన్ చేసేస్తాం. చేసిన తర్వాత కస్టమర్ ఓకే అనుకుంటే కనుక మా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెప్తాం. లోన్ ఇంత శాంక్షన్ అయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత, ప్రాసెసింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత ఓకే అంటే నెక్స్ట్ డిస్బర్స్మెంట్. ఇది ఓన్లీ అదర్ కంట్రీస్ లో జాబ్ చేసే వాళ్ళకి లేక అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి అవుతుందా, లేకపోతే స్టూడెంట్స్ కూడా అవుతుందా సార్? స్టూడెంట్స్ కి చేయలేమమ్మా, ఎందుకంటే స్టూడెంట్ అనేది వాళ్ళు చదువుకోవడం కదా, వాళ్ళకి మనం చేయలేం. ఇప్పుడు ఎవరైతే అక్కడ వర్క్ పర్మిట్ ఉందో వాళ్ళకి మాత్రమే చేయగలం, వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేయగలం మ్యాక్స్. ఎన్ఆర్ఐ పర్సనల్స్ కూడా చేస్తాం మేము. ఇప్పుడు ఎన్ఆర్ఐకి పర్సనల్ రిక్వైర్మెంట్ ఉంది, అది కూడా మేము చేస్తాం. 20 lakhs వరకు మ్యాక్స్ చేయొచ్చు. అప్పుడు కూడా వాళ్ళు ఏం రావాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే కండిషన్స్ లో లాస్ట్ ఇయర్ వరకు
కస్టమర్ ఖచ్చితంగా ఇండియాలో ఉండాలి ఇలాంటి కండిషన్ ఉంది. ఇప్పుడు అలాంటి ఏం లేదు, చేస్తుంది. ఎన్ఆర్ఐ ఎక్కడున్నా సరే మీ పర్సనల్ ప్రాసెస్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా చెప్పారు ఎన్ఆర్ఐ లోన్స్ గురించి. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పాయింట్లు ఏంటంటే అన్ని ఆన్లైన్ లో మెయిల్స్ అలా చేయండి, మా టీం కాంటాక్ట్ అవుతుంది కదా, బయట చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా సార్, మరి ఎలా ట్రస్ట్ చేయాలి మిమ్మల్ని? కరెక్ట్ అమ్మా, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకంటే యూట్యూబ్ లో కూడా చాలా నేను వీడియోస్ కొన్ని చూశాను. పర్సనల్ లోన్స్ ఒకే కస్టమర్కి 4-5 పర్సనల్ లోన్స్ ఇచ్చి అసలు అతను కస్టమర్కే తెలియదు అని చెప్పి నేను 2-3 వీడియోస్ చూశాను. నిజంగా కూడా అలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఎవరో తాడు బాగుండ లేకుండా ఎవరో వచ్చాడు మీ దగ్గరికి, అసలు ఆ ఐడి కార్డు ఉండదు, వాడు ఎక్కడ చేస్తాడో తెలియదు, ఎవరో వచ్చి లోన్ చేస్తాడంటే డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు కంపెనీ ఉంది, అది ప్రతి స్టేట్లోనూ నాకు కంపెనీ ఉంది, పాన్ ఇండియా వైజ్ మేము బిజినెస్ చేస్తాం. అర్థమైందా? మేము ఒక విజయవాడలోనో లేకపోతే ఒక హైదరాబాద్లోనో లేకపోతే ఒక చెన్నైలోనో ఒక బెంగళూరులోనో చేయం కదా, పాన్ ఇండియా మొత్తం చేస్తాం. మీరు మా ఆన్లైన్ వెబ్సైట్ విజిట్ అవ్వండి. మేము అన్ని బ్యాంక్స్తో కూడా ఆదరించిన టైఅప్స్ మనకి. ఇప్పుడు మాకు ఈ అవార్డ్స్ అన్ని కూడా బ్యాంక్స్ నుంచి వచ్చినాయి. సో బయట చూస్తే మీకు నా ర్యాక్ మొత్తం నిండిపోయి ఉంది, దాదాపు 800 అవార్డ్స్ మాకు వచ్చినాయి. సో ఇవన్నీ ఊరికే రావు కదా తల్లి. మేము అంటే ట్రస్టెడ్గా మేము బిజినెస్ చేస్తాం. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చాడంటే మేమేం ఛార్జ్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఫస్ట్ ఛార్జ్ ఎందుకు తీసుకుంటారు? దేనికోసం ఖర్చు అవుతుంది డబ్బులు? ఏమి రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోన్ కావాల్సినప్పుడు ఫస్ట్ మాకు అప్రోచ్ అయితే మేము చెప్తాం, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ వాటి మాకు బ్యాంక్స్ నుంచి వస్తాం, మాకు వచ్చేది మాకు బ్యాంక్స్ నుంచి వస్తుంది. మేము ఎవరిని కూడా కస్టమర్ని అడగడం అనేది లేదు, అర్థం చేసుకోండి. ఏది తీసుకున్నా ఇప్పుడు సపోజ్ నేను ఐసిఐసిలో ప్రాసెస్ చేస్తున్నాను, ఐసిఐసిఐ పేరు మీద నేను చెక్ తీసుకుంటాను. అది బ్యాంక్ నామ్స్ ప్రకారం 2500 3,500 ఎంత ఉంటే అంతే తీసుకుంటాం. అది తీసుకుని బ్యాంక్కి సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్కి కస్టమర్కి మిడిల్ మ్యాన్ మేము సర్వీస్ ఇస్తాం 100%. ఈ సర్వీస్ ఎలా ఉంటుందంటే కస్టమర్ కొన్ని విషయాలు బ్యాంక్ అని అడగలేదు, అడిగినా వాళ్ళకి లూప్ హోల్స్ తెలియదు. సో ఈ మిడిల్ మ్యాన్ ఏం చేస్తాడంటే, సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు ఇంత కావాలి సార్ అని నన్ను అడిగినప్పుడు నేను ట్రాక్ రేట్ చెక్ చేస్తాను. సార్ మనం ఇంతవరకు చేయొచ్చు నేను లీస్ట్ చెప్పేస్తాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు కస్టమర్ ఇంపార్టెంట్. కస్టమర్కి నేను ఎంత బెనిఫిట్ చేస్తే నాకు అంత రిఫరల్ బిజినెస్ పెరుగుతుంది. అర్థమైందా? సో కస్టమర్కి 100 to 200% నేను కస్టమర్ తరపునే ఉంటాను. అంటే నాకు బ్యాంక్స్ ఇంపార్టెంట్ కాదా అంటే బ్యాంక్స్ కూడా వీఆర్ ద ఛానల్ పార్ట్నర్స్ కాబట్టి నాకు బ్యాంక్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కస్టమర్కి ప్రొఫైల్ క్లీన్గా ఉందమ్మా, నీట్గా ఉంది ప్రొఫైల్, ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా లేదు. లేనప్పుడు అతనికి మంచి రేట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక ప్రొఫైల్లో చిన్న డివియేషన్స్ ఉన్నాయి, ఏదో చిన్న బౌన్సెస్, ఏదో ఒక లాస్ట్ 1 yearలో ఒక 2-3 బౌన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు కొంచెం రేట్ హైయర్ సైడ్ అవుతుంది. అందరినీ ఒక తాటి మీద పెట్టలేం కదా. సో అలాగే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తాం. సార్ మీకు రేట్ హైయర్ సైడ్ అవుతుంది, ఒక 0.1% హైయర్ సైడ్ ఉంటుంది. సార్ మీకు క్లీన్గా ఉంది ప్రొఫైల్, మీకు అంతా కూడా బాగా వస్తుంది, జెన్యూన్గా ఉంటుంది కాబట్టి మీ ప్రొఫైల్ అంతా బాగుంది కాబట్టి 100% మీకు మంచి రేట్ దొరుకుతుందని మేము క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అర్థమైందా? ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ ఫీజ్ అన్ని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఎందుకంటే అమ్మా రేపు పొద్దున్న రిస్క్ జరిగింది. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఒక 2 కోట్లు లోన్ తీసుకున్నాను. 2 కోట్లు లోన్ తీసుకున్న తర్వాత సడన్ గా నాకేదో జరిగింది, నా ఫ్యామిలీ మేము బడిని పడిపోతుంది కదా. నేను 2 lakhs ఈఎంఐ సడన్ గా నేను 2 lakhs నేను కట్టలేనప్పుడు ఇమ్మీడియట్ గా ప్రాపర్టీ ఆప్షన్ చేసి నా ఫ్యామిలీని బయటకి ఏంటేస్తారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా దానికి మేము ఏం చేస్తామంటే అడిషనల్ గా ఇన్సూరెన్స్ పెడతాం. అర్థమైందా? ఈ ఇన్సూరెన్స్ దేనికి వర్క్ అవుతుందంటే ఇన్ కేస్ రేపు పొద్దున్న ఏదైనా సడన్ గా అన్సర్టైన్ థింగ్స్ ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా మేము దగ్గర ఉంది ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కస్టమర్ ఫ్యామిలీ రోడ్డు మీద రాకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఒక లోన్ చేసేయడం కాదు తల్లి. ఇప్పుడు ఒక లోన్ చేసేసిన తర్వాత ఆ రోజు అయిపోతుంది మా కస్టమర్. మేము చాలా క్లెయిమ్స్ ఇప్పించాం కస్టమర్స్ కి. మా దగ్గర చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు కోవిడ్ లో మీరు చూసినట్టయితే చాలా మంది ఫ్యామిలీస్ రోడ్డు పడిపోయింది. అర్థమైందా? మా కస్టమర్స్ అందరికీ కూడా మేము దగ్గర సర్వీస్ చేసాం. ఎక్కడైతే ఎక్స్పైర్ అయ్యారో వాళ్ళ దగ్గరికి మేము విజిట్ చేసి వాళ్ళకి ముందు కండోలెన్సెస్ తెలిపిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరేం టెన్షన్ పడద్దు, మీరు లోన్ కట్టాల్సిన పని లేదు, ఇన్సూరెన్స్ ఉంది సార్, మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామని చెప్పి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ప్రాసెస్ అంతా మేము చేసిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీ అంటే చాలా ఇప్పుడు మేము రాజమండ్రిలో ఫేస్ చేసాం. వాళ్ళ వైఫ్ అయితే అసలు నా కాళ్ళలో పడిపోయింది, మేము రోడ్డు మీద వచ్చేసిన పరిస్థితి సార్, ఇది మీరు ఇది చేయకపోతే అని చెప్పి. అంటే మేము ఇలాంటి రెగ్యులర్గా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏది మంచిది ఏది చెడు మాకు తెలుసు, ఏది పెట్టాలి ఏది వద్దలేదు. ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. మీరు తీసుకోవడం వల్ల మీ ఫ్యామిలీకి రేపు పొద్దున్న సెక్యూరిటీ ఉంటుంది.
అర్థమైందా? ఎంత పడుతుంది అమ్మా? 1.5-2% పడుతుంది. కాకపోతే మీకు అది ఎంత సేఫ్ గా కాపాడుద్ది అంటే రేపు పొద్దున మన ఫ్యామిలీ రోడ్ మీద రాదు. సో ఈ విధంగా మేము అన్ని గైడెన్స్ ఇచ్చేస్తాం. మీరు ఎవడో తాడు బొమ్మలో లేని తీసుకుని ఎవడో కాల్ చేసాడు నమ్మొద్దు. ఖచ్చితంగా వెబ్సైట్స్ అన్ని మావి ఉంటాయి. మేము రెప్యూటెడ్ కంపెనీ, ఎస్ఎన్సిస్ అనేది రెప్యూటెడ్ కంపెనీ. మేము ఆల్ ఓవర్ ఇండియా మేము వర్క్ చేస్తున్నాం. మీరు ఏ బ్యాంక్ అయినా మాకు చెక్ చేసుకోవచ్చు. మా అన్ని బ్యాంక్స్ లో కూడా మేము రిజిస్టర్డ్ అయి ఉన్నాం. అర్థమైందా? అది. సో ఆర్ఐసి అనేది ఒకటి ఉంటుంది. ఆర్ఐసి వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత కోడ్స్ జనరేట్ చేస్తారు. మా అన్ని పాస్ అయిన తర్వాత మా కోడ్ వస్తుంది బ్యాంక్ నుంచి. అర్థమైందా? సో అది